హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాస్ ట్రైలర్స్లలో పుష్ప 2 మీద ఒక రేంజ్లో అయితే హైప్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గానే పాట్నాలో ఈవెంట్ పెట్టడం జరిగింది. ఈవెంట్ పెట్టాక కూడా ఇన్ కేస్ చాలామంది అంటే ఈవెన్ 25,000 పాసులు ఇస్తే అక్కడ 2 లక్షల వరకు అభిమానులు అయితే రావడం జరిగింది. అయితే ఆ సినిమా మీద రీసెంట్గా ఏంటంటే చాలా వరకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట. అంటే గతంలో కూడా పుష్ప 2 సినిమా చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగిందనమాట. ఏంటంటే సమ్ ఇష్యూస్, అంటే అనుకున్న టైంకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగక, లేకపోతే లొకేషన్స్కి ఇబ్బంది అవ్వో, లేకపోతే ఎక్సెట్రా ఇలాంటి రీజన్స్ వల్ల సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. డేట్ ఎప్పుడు అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో దానికి సీక్వెల్ అయ్యి పుష్ప 2 కాబట్టి చాలామంది ఎక్కువగా వెయిట్ చేశారనమాట సినిమా అప్డేట్ ఏంటి అని. అయితే రీసెంట్గా మూవీ టీమ్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా డేట్ ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేసింది. December 5th సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి ఒక నేషనల్ ప్రెస్ మీట్ లెవెల్లో పెట్టి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అనౌన్స్మెంట్ అయితే రీసెంట్గా ఏంటంటే సోషల్ మీడియాస్లో కానీ కొన్ని ఏంటంటే ఉన్న ప్లాట్ఫామ్స్లలో చాలా వరకు ఏంటంటే పుష్ప 2 కూడా అంటే December 5th కూడా ఈ సినిమా అనేది ఇక్కడ పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనేది కూడా చాలా వరకు రూమర్స్ వచ్చాయి. అంటే ఏంటంటే ఇప్పటికీ కూడా అంటే ఆ డేట్ కూడా రిలీజ్ డేట్ కాదు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కానీ మీమ్స్లలో కానీ తెగ వైరల్ అవుతుందన్నమాట. అయితే దానికి సంబంధించి అంటే పుష్ప టీం ఏవైతుందో అది అధికారికంగా కూడా ప్రకటించిందనమాట. అంటే ఏంటంటే రీసెంట్గా అంటే మనందరికీ తెలుసు పుష్ప ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 60 మిలియన్లు, దాదాపు ఒక 60 మిలియన్లు దాటిపోయిందనమాట. ఓన్లీ తెలుగు ట్రైలరే 60 మిలియన్ వ్యూయర్షిప్ దాటి చాలా ఏంటంటే ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. సో అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత December 5th ఈ డేట్ రిలీజ్ అని చెప్పినాక కూడా చాలామంది ఈ సినిమా కాదు అంటే ఇంకా సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, లేకపోతే కొంత షూటింగ్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరగట్లేదు, ఇంకా మేబీ December 5th కూడా వచ్చేది ఉండదు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో అయితే ఇక్కడ పెట్టడం అంటే వైరల్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏంటంటే అదే సోషల్ మీడియాలో మూవీ టీమ్ని అడిగారనమాట. అంటే ఏంటి అసలుకి పుష్ప 2 ఇలా మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు, December 5th కూడా రాదంటున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని ట్యాగ్ చేసి అడిగినట్లయితే వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే ఇన్ కేస్ డిసెంబర్ ఆల్మోస్ట్ అంత ముందు పెట్టారు, December 6th అనుకున్నారు. సో ఆ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు December 5th సో రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే డెఫినెట్లీగా December 5th పుష్ప సినిమా కంపల్సరీ ఎవరు ఏదనుకున్నా తగ్గేదే రే అనే రేంజ్లోనే సినిమా రిలీజ్ అవ్వబోతుందనేసి మూవీ టీమ్ అయితే అఫీషియల్గా చెప్పడం జరిగిందనమాట. అంటే ఇవన్నిటికీ ఏంటంటే మొత్తానికి చెక్ పెట్టినట్లయింది. అంటే శ్రీలీల గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది దాంట్లో, కిస్కి సాంగ్ కూడా రేపు రిలీజ్ అవ్వబోతుందనమాట. అంటే ఏంటంటే చాలా పెద్ద కాస్ట్ ఉంది అండ్ నెక్స్ట్ వర్క్స్ కూడా కొన్ని కాలేదు అని చెప్పి. ఇంకో డౌట్ ఏంటంటే పాట్నాలో జరిగినటువంటి ఈవెంట్కి సో దానికి అల్లు అర్జున్ గారు, రష్మిక గారు వచ్చారు, బట్ సుకుమార్ గారు మాత్రం రాలేదు. సో అదే పనిలో ఉన్నారు, అందుకనే ఆయన రాలేదని చెప్పారు. అంటే ఏంటంటే ఇంకా చాలా వర్క్ ఏదో పెండింగ్ ఉంది, సాంగ్ ఆల్మోస్ట్ కొంత షూటింగే పెండింగ్ ఉంది, లేదు అని అంటే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా అసలు ఎక్కడే ఉన్నాయని చాలామంది ఈ రూమర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సోషల్ మీడియాలో. సో దానికి అనుగుణంగానే మేబీ అంటే అఫీషియల్గా పుష్ప టీం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకొక ఈ 1 డేలో కానీ 2 డేస్లో కానీ కంప్లీట్గా సినిమా రిలీజ్ అంటే అవ్వబోతుంది అనమాట. సో ఏంటంటే దానికి సంబంధించి ఆ వర్క్ మొత్తం కంప్లీట్గా అవ్వబోతుంది. సో ఇంకా ఓన్లీ 1 డే ప్యాచ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా టెక్నికల్గా ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ 1 or 2 డేస్లలో కంప్లీట్ అయిపోతుంది. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని డెఫినెట్గా December 5th అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట పుష్ప 2 సినిమా. మనందరికీ తెలిసింది ఇంకా మేబీ ఇంకొక 1 వీక్ అలా ఉండొచ్చు. సో 1 వీక్ ఆల్మోస్ట్ 10 డేస్ అలా ఉంది. సో ఇంకొక 1 డేలో 1-2 డేస్లో కంప్లీట్ టెక్నికల్ వర్క్స్ అయితే ఏది ఉందో అది కంప్లీట్గా మొత్తం చేంజ్ చేయించి, అంటే ఏంటంటే ఏమన్నా ప్యాచ్ వర్క్ ఏమన్నా ఉంటే చేంజ్ చేసి December 5th రావాలని వాళ్ళైతే డిసైడ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే డిఎస్పి గారు దీనికి ఇంత మునుపు పుష్పవానికి కంప్లీట్గా ఆయనే మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అయితే పుష్ప 2కి తమన్ గారిని తీసుకోవడం జరిగింది. అంటే అందుకనే మేబీ టైము చాలా తక్కువ ఉంది. అంటే వాళ్ళు డెఫినెట్గా అనుకున్న డేట్కి అయితే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. December 5th కంపల్సరీ సినిమా రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే చాలా సినిమాలు అంటే చాలా సినిమాలు వస్తూనే పోతున్నాయి, బట్ పుష్ప డేట్ మాత్రం కన్ఫామ్గా ఒకటి లేదని చెప్పేసి వాళ్ళు December 5th అది కన్ఫామ్గా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. సో అందుకనే సో అక్కడ డిఎస్పి గారు అంటే ఇన్ కేస్ టైం కూడా తక్కువ ఉండడంతో తమన్ గారిని కూడా అడిగి ఓన్లీ బీజిఎం వరకు తమన్ గారిని కూడా మ్యూజిక్ చేయించడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా December 5th అయితే ఆ సినిమా అయితే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. చాలామంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఏంటి ఇంకా ఎప్పుడెప్పుడో
ఎప్పుడు పోస్ట్‌పోన్ అయితుంది. సో, ఈసారి గూడా మళ్ళీ అయితుందేమో అన్న చిన్న డౌట్ తోటి అయితున్నారు. కొంచెం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటినుంచో సినిమా కోసం. ఈవెన్ మన తెలుగులోనే కాకుండా ఈవెన్ అంటే పాన్ ఇండియా లెవెల్‌లో గూడా 'పుష్పకి' గ్రౌండ్ లెవెల్‌లో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అది మనందరికీ తెలిసిందే. ఇన్ కేస్ ఏంటంటే ట్రైలర్ వ్యూయర్‌షిప్స్ తోటి సంబంధం లేకుండా 'పుష్ప' సినిమా వచ్చిందంటే థియేటర్‌కెళ్ళి చూసే ఆడియన్స్ చాలా ఎక్కువగా ఉన్నారనమాట. అంటే ఆన్‌లైన్ ఈవెన్ సోషల్ మీడియాని ఫాలో అయ్యి ఎళ్ళే పీపుల్స్ కంటే నార్మల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా ఎప్పుడొచ్చినా, ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఆతృతగా వెయిట్ చేసి సినిమా చూసే విధంగానే ఉన్నారు. సో, డిసెంబర్ 5న అయితే సినిమా పక్కాగా వస్తుంది. షూటింగ్, గీటింగ్ ఏం పెండింగ్ ఏం లేదు. వాళ్ళు కూడా అఫీషియల్‌గా ఒక అనౌన్స్ అయితే చేయడం జరిగింది. డిసెంబర్ 5న డెఫినెట్‌గా మేము వస్తున్నాం అని చెప్పేసి అయితే మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. శ్రీలీల సాంగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది మేబీ 2, 3 డేస్‌లో మేబీ 4 డేస్ ఏమో కంప్లీట్ అయిందనుకుంటా. ఇన్ కేస్ ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే అది కూడా టెక్నికల్ సంబంధించి 1 ఆర్ 2 డేస్‌లలో కంప్లీట్ అయిపోతుంది. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 5కి మాత్రం డెఫినెట్‌గా 'పుష్ప 2' అనేది థియేటర్‌లోకి వచ్చి ఈవెన్ అందరినీ అయితే నిజంగా అలరించబోతుందనే చెప్పాలి. ఎందుకంటే 'పుష్ప 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ ఇంకోటేంటంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే 'పుష్పది' దాదాపు ఒక 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందనే ఇప్పుడు ఉన్నటువంటి టాక్ అనమాట. ఏంటంటే ఈ సినిమా ఓన్లీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే రిలీజ్‌కి ముందే 1000 కోట్ల బిజినెస్ అంటే నిజంగా అసలుకి అది మనం అసలు ఇమాజిన్‌కే చాలా అసలు అందట్లేదనమాట. సో, 1000 కోట్లు అంటే డెఫినెట్‌గా చాలా పెద్ద ఫిగర్ అది. ఆ 1000 కోట్లనే దాదాపు ఇంకా ప్లస్ చేస్తూ అంటే రిలీజ్ తర్వాత 1000, 2000 కోట్లు కొట్టినా కూడా డౌట్ లేదని చెప్పేసి కొంతమంది విశ్లేషకులైతే చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక 1000 క్రోర్స్ అంటే ఒక 1000 కోట్ల వరకు అయింది. డిసెంబర్ 5న డెఫినెట్‌గా సినిమా అయితే రాబోతుంది. ఎక్కడా గానీ ఆగే ప్రసక్తే లేదంటూ మూవీ టీమ్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది.